వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని పేర్లు కాలాన్ని దాటుకుని నిలిచిపోతాయి. అలాంటి అరుదైన జాబితాలో నందమూరి బాలకృష్ణ పేరు తప్పకుండా ఉంటుంది. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని మరోసారి రుజువు చేస్తూ ఈ వయసులో కూడా బాలకృష్ణ సినిమాల్లో దుమ్ము రేపుతూ దూసుకెళ్తున్నారు. సాధారణంగా హీరోల కెరీర్ ఒక దశ తర్వాత తగ్గుముఖం పడుతుంటే బాలకృష్ణ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా తన గ్రాఫ్ ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తున్నారు. నందమూరి తారక రామారావు కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ మొదటి నుంచే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. పౌరాణిక చారిత్రక చిత్రాల నుంచి మాస్ యాక్షన్ సినిమాల వరకు ప్రతి జోనర్లోనూ తన సత్తా చాటారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, గంభీరమైన నటన, తెరపై చూపించే గ్రేస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఉంది. ఇటీవలి కాలంలో బాలకృష్ణ కెరీర్ పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. వరుసగా భారీ కలెక్షన్లు సాధిస్తున్న సినిమాలతో ఆయన మళ్ళీ నెంబర్ 1 మాస్ హీరోగా నిలుస్తున్నారు. లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధించాయి. కేవలం కలెక్షన్లే కాదు, నటన పరంగా కూడా బాలకృష్ణ మరింత మెరుగయ్యారు అనే మాట ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకు వినిపిస్తోంది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన చూపించే పరిపక్వత, యాక్షన్ సీన్స్ లో కనిపించే ఎనర్జీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వయసులో కూడా ఆయన చూపిస్తున్న ఫిట్నెస్ మరో విశేషం. యాక్షన్ సీన్స్ లో డూప్లపై ఆధారపడకుండా చాలా సన్నివేశాల్లో స్వయంగా పాల్గొంటూ తన సత్తా చాటుతున్నారు. డాన్స్ లోనూ తనదైన శైలిని కొనసాగిస్తూ స్టెప్పుల ద్వారా ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లలో ఆయన ఎంట్రీ సీన్స్ కు వచ్చే స్పందన చూస్తే ఇప్పటికీ ఆయనకున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. బాలకృష్ణ సినిమాలో మరో బలమైన అంశం ఆయన పాత్రల ఎంపిక. వయసుకు తగ్గట్టుగా అనుభవాన్ని ప్రతిబింబించే పాత్రలను ఎంచుకుంటూ కూడా మాస్ ఆడియన్స్ ను మెప్పించే అంశాలను మిస్ కావడం లేదు. రాజసం, గర్వం, భావోద్వేగం, ఆగ్రహం, ఈ అన్ని భావాలను ఒకేసారి పండించడం ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. అందుకే ఆయన నటించిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతున్నాయి. టెలివిజన్ రంగంలోనూ బాలకృష్ణ తనదైన ముద్ర వేశారు. ఆహాలో ఓ షో ద్వారా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. దీనివల్ల ఆయన ఇమేజ్ మరింత విస్తరించి కొత్త తరానికి కూడా చేరువయ్యారు. సినిమాలతో పాటు ఇతర రంగాల్లోనూ తన ప్రభావాన్ని చూపించడం ఆయన కెరీర్ కు అదనపు బలమైంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ అభిమానుల అభిమానం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ అభిమాన వర్గం ఇప్పటికీ అదే ఉత్సాహంతో థియేటర్లకు తరలి వస్తోంది. కొత్త హీరోలు ఎంతమంది వచ్చినా, ట్రెండ్లు ఎన్ని మారినా బాలకృష్ణకు ఉన్న ప్రత్యేక స్థానం మారలేదని ఆయన సినిమాల విజయాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. మొత్తానికి నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా సినిమాల్లో దుమ్ము రేపుతూ దూసుకెళ్తున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అనుభవం, ఎనర్జీ, అభిమానుల ప్రేమ, ఈ మూడు కలిపి ఆయనను మరో స్థాయిలో నిలబెట్టాయి. తెలుగు సినిమా చరిత్రలో బాలకృష్ణ పేరు ఒక అధ్యాయంలా నిలిచిపోతుంది. రాబోయే రోజుల్లో కూడా ఆయన మరిన్ని సంచలన విజయాలతో ప్రేక్షకులను అలరిస్తారని అనడంలో సందేహం లేదన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. బాలయ్య నటించిన చివరి 5 సినిమాలు 5 కూడా 100 కోట్లకు పైగా వసూలు సాధించడం బాలయ్య క్రేజ్ కు అద్దం పడుతోంది. కేవలం కలెక్షన్ల పరంగానే కాదు, ప్రతి సినిమాలోనూ ఆయన చూపించిన నటన ప్రేక్షకుల నుంచి శభాష్ అనిపించుకుంటుంది. అఖండ సినిమాలో బాలయ్య కనబరిచిన నటన తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఆ పాత్రలో ఆయన తప్ప మరెవ్వరిని ఊహించలేని స్థాయిలో జీవించారు. అలాగే వీరసింహారెడ్డిగా నల్ల దుస్తుల్లో కనిపించిన బాలయ్య రాయల్టీకి ప్రత్యేక గుర్తింపుగా నిలిచారు. భగవంత్ కేసరి సినిమా నేషనల్ అవార్డు వరకు వెళ్లడం ఆ చిత్ర గొప్పదనాన్ని చాటుతోంది. అంతేకాదు, ఇతర భాషల్లో రీమేక్ అవుతూ ఉండడం కూడా బాలకృష్ణ చేసిన పాత్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక డాకు మహారాజ్ సినిమా ఈ తరం యూత్ను కూడా ఉర్రూతులగించేలా ఉంది. మొత్తంగా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ తన నటనతో, తన సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమను ఒక ఊపుతూ ముందుకు నడిపిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా కంటెంట్, కమిట్మెంట్ తో సీనియర్ హీరోగా తన ఆధిపత్యాన్ని మరింత బలంగా నిరూపిస్తున్నారు.